అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోగ్ స్టాక్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. ఈ వెరిఫికేషన్ అంటే ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ యాక్చువల్గా కొన్ని కంపెనీస్ కంపల్సరీ ఈ వెరిఫై చేయించుకోవాలి అమెరికాలో. అంటే ఇప్పుడు ఇది ఈ వెరిఫికేషన్ అనే టాపిక్ ఎందుకు వచ్చింది అంటే రీసెంట్గా అనన్య అనేటువంటి మన ఇండియన్ ఉమెన్ దుబాయ్లో ఉంటారు. ఆమె F1 అయిపోయిన తర్వాత స్టూడెంట్ వీసా మీద, అంటే స్టూడెంటే యాక్చువల్గా ఓపీటీ మీద జాబ్ చేస్తున్నారట. ఓపీటీ మీద జాబ్ చేస్తూ ఓపీటీ అయిపోయి స్టెమ్ ఓపీటీ ఎక్స్టెన్షన్ తీసుకున్నాం అనుకునే టైంకి తన ఎంప్లాయర్ తనని లే ఆఫ్ చేసేసి స్టెమ్ ఓపీటీ ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వకుండా, అంటే ఒకవేళ ఇచ్చింటే జాబ్ ఎత్తుక్కోవడానికి పాసిబిలిటీ ఉండేది. సో తనకున్న టైం లిమిట్ అనేది కరెక్ట్గా ఓపీటీ ఎక్స్టెన్షన్ తోటి అయిపోయింది. వేరే జాబ్ ఎత్తుకునేటువంటి టైం కూడా సరిపోక అన్ఫార్చునేట్ సిచ్యువేషన్లో తను అమెరికా నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో షీ షేర్డ్ అన్ ఎమోషనల్ గుడ్ బాయ్ వీడియో అనమాట. అది సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అయింది. సో ఆమె ఉద్దేశం కూడా ఏంటంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయటం కోసం షేర్ చేశారనమాట. సో ఆ డీటెయిల్స్ అన్ని నేను ఇప్పుడు చెప్తా. అసలు ఎందుకు ఈ వెరిఫికేషన్ అంటే ఏంటి, ఆమెకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, సో తనకి జాబ్ రాకపోవడానికి రీజన్ ఏంటి, ఇవన్నీ నేను చెప్తా. ఫస్ట్ ఏంటంటే ఆమె యాక్చువల్గా F1 నుంచి ఓపీటీ మీద జాబ్ వచ్చింది, జాబ్ చేస్తున్నారు. ఆ కంపెనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనరల్గా ఈ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. ఈ వెరిఫికేషన్ ఎందుకు చేయించుకోవాలి, ఎవరికైనా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని రీజన్స్ ఉంటాయి దానికి. ఫెడరల్ ప్రాజెక్ట్స్, యుఎస్ రిలేటెడ్ ఫెడరల్ ప్రాజెక్ట్స్ ఏమైనా చెయ్యాలి అంటే ఈ వెరిఫికేషన్ ఒకటి కంపల్సరీ. నెక్స్ట్ స్టేట్స్ ఉంటాయి, కొన్ని స్టేట్స్లో వాళ్ళు మ్యాండేటరీ రూల్ అనేది పెడతారనమాట. ఈ వెరిఫికేషన్ కంపల్సరీ చేయించుకోవాలి మీరు, లేకపోతే కంపెనీని జనరల్గా వాళ్ళు ఒప్పుకోరు అనమాట. సో అలాంటి కంపెనీస్ కంపల్సరీ ఆ స్టేట్ రూల్ ప్రకారం ఫాలో అవ్వాలి అంటే ఈ వెరిఫికేషన్ చేయించుకోవాలి. తర్వాత కొన్ని కంపెనీస్ ఏంటంటే వాళ్ళే స్వచ్ఛందంగా వాలంటీర్గా ఈ వెరిఫికేషన్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఏమైనా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఎప్పుడన్నా తీసుకోవాలి ఫ్యూచర్లో అంటే ఈ వెరిఫికేషన్ చేసుకొని రెడీగా ఉండాలన్నమాట. సో ఇలాగా ఈ వెరిఫికేషన్ అనేది కంపల్సరీ. జనరల్గా వీళ్ళు ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు చేస్తారు దీన్ని. కంపెనీ డీటెయిల్స్, ఎంప్లాయీస్ డీటెయిల్స్, ఎంప్లాయీ డీటెయిల్స్, దానికి ఏవో రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం అది పెద్ద రోజులు బట్టే ప్రాసెస్ కూడా ఏం కాదు కానీ సో వాళ్ళు చేస్తారనమాట. అయితే ఇప్పుడు ఈమె విషయంలో జరిగింది ఏంటి అంటే తను జాబ్ చేస్తున్నారు, ఆ పర్టికులర్ కంపెనీయా, కన్సల్టెన్సీయా, ఏజెన్సీయా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ చేస్తున్నారు. ఓపీటీ టర్మ్ అయిపోవచ్చింది. సో నెక్స్ట్ షీ హ్యాస్ టు గెట్ ఇన్ టు ది స్టెమ్ ఓపీటీ అనమాట. సో ఆ పర్టికులర్ టైంలో జాబ్ లే ఆఫ్ అయింది. ఎందుకంటే ఇంకా మాకు అవసరం లేదు అని చెప్పి చెప్పారనమాట. సో ఇప్పుడు జాబ్ లే ఆఫ్ అయిన తర్వాత ఏంటంటే జనరల్గా H1 వాళ్ళకంటే 60 days ఉంటాయి. తర్వాత ఓపీటీ వాళ్ళకి నెక్స్ట్ స్టెమ్ ఓపీటీకి వెళ్ళడానికి ఉండేటువంటి గ్యాప్ లేదు. ఓపీటీ అయిపోయింది, నెక్స్ట్ స్టెమ్కి ఎంటర్ అవ్వాలి. ఒకవేళ ఈ కంపెనీ కనుక స్టెమ్ ఎక్స్టెన్షన్కి అప్లై చేసి వీసా చేశారనుకోండి, ఆ తర్వాత వీసా లీగల్గా ఉంటుంది కాబట్టి ఈ లోపు జాబ్ ఎత్తుక్కొని వెళ్ళేటువంటి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఏంటంటే లే ఆఫ్ చేశారు, స్టెమ్ ఎక్స్టెన్షన్ ఇవ్వనన్నారు. నాకు స్టెమ్ ఎక్స్టెన్షన్ ఇస్తే నేను జాబ్ ఎత్తుక్కుంటా అని ఆమె చెప్పారంట. బట్ ఏంటంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఎక్స్క్యూజు, మా కంపెనీ ఈ వెరిఫికేషన్ అవ్వలేదు, సో ఇప్పటికిప్పుడు ఈ వెరిఫికేషన్ చేయించుకోవటం కుదరదు కాబట్టి వీ కెనాట్ స్పాన్సర్ యూ ఫర్ స్టెమ్ ఎక్స్టెన్షన్. సో అది మెయిన్ ప్రాబ్లం అనమాట. అంటే అది మరి వాళ్ళు ఎలా చెప్పారు, చేసుకున్నారా చేసుకోలేదా, స్పాన్సర్ చేస్తారా చేయరా అనేది పక్కన పెడితే దే హ్యావ్ నో ఇంటెన్షన్ టు స్పాన్సర్ హర్, అది క్లియర్గా అర్థమైంది అన్నట్టు తను చెప్పారనమాట. మెయిన్ రీజను ఎందుకంటే ఈ వెరిఫికేషన్ చేయించుకోవడం అనేది చాలా స్మాల్ ప్రాసెసే, చేయొచ్చు, చేసి స్టెమ్ ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చు. బట్ వాళ్ళు లే ఆఫ్ చేద్దాం, పంపించేద్దాం, వద్దు మనకి హెడ్ఏక్ అనుకున్నారు, ఇవ్వలేదన్నమాట. సో తర్వాత తను ఒక 30-35 జాబ్స్కి ఇంటర్వ్యూస్కి అటెండ్ అయిందట. అటెండ్ అయిన ప్రతి చోట కూడా అందరూ గ్రీన్ కార్డు ఉందా, సిటిజన్షిప్ ఉందా అని అడుగుతున్నారు. కానీ నాకు మంచి కంపెనీస్లో ఇంటర్వ్యూస్ అయినా కానీ నేను సెలెక్ట్ అవ్వలేకపోయాను. కానీ మీరెవరైనా సరే ఆధారపడద్దు, బట్ ఇలాంటి సిచ్యువేషన్స్ అందరికీ వస్తాయి. మీకు ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడానికి చేశా. మీరు మీ కంపెనీ ఈ వెరిఫికేషన్లో ఉందా లేదా చెక్ చేసుకోండి. ఎప్పుడైనా సరే కరెక్ట్గా ఓపీటీ నుంచి స్టెమ్ ఓపీటీకి ఎక్స్టెన్షన్కి వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే మీరు ఓపీటీ ఆ కంపెనీ పేరు మీద తీసుకుని నెక్స్ట్ 90 days టైం ఇస్తారు కదండి మీకు. 90 days లోపు మీరు ఏంటంటే ఇది సబ్మిట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఏది మీరు ఎంప్లాయ్మెంట్ లెటర్ కంపల్సరీ 90 days వరకు టైం ఇస్తారు వాళ్ళు. 90 days లోపు సబ్మిట్ చేయకపోతే ఇంకా మీకు ఓపీటీ అనేది యాక్చువల్గా లీగల్ కాదు, ఎందుకంటే మీకు జాబ్ రాలేదు కాబట్టి. జనరల్గా చాలామంది ఏంటంటే పేరోల్ మెయింటైన్ చేసుకుంటూ జాబ్ ఉన్నా లేకపోయినా
ఏదో ఒక కన్సల్టెన్సీ లెటర్ తీసుకెళ్ళి దానికి సబ్మిట్ చేసేస్తారు. సో అలాగా కాకుండా మీ కోర్స్కి దానికి మ్యాచ్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు ఆ ఓపీటీ పీరియడ్ అయిపోయింది. నెక్స్ట్ స్టెమ్కి ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు మీ కంపెనీ అసలు కరెక్ట్గా మిమ్మల్ని స్పాన్సర్ చేస్తుందా లేదా అనేది మీరు ముందే ప్రిపేర్ అయి పెట్టుకోండి. ముందే ఒక నెల ముందో 2 నెలల ముందో తెలుసుకుని అసలు వీళ్ళది ఈ వెరిఫికేషన్ అయిందా లేదా, ఒకవేళ మనం ఈ పర్టికులర్ స్టెమ్ ఎక్స్టెన్షన్కి వెళ్ళడానికి ఈ కంపెనీకి ఈ వెరిఫికేషన్ కావాలా అవసరం లేదా, లేకపోయినా పర్లేదా అనేది జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే కన్సల్టెంట్స్ గేమ్ ఆడే ప్రాక్సీ బ్యాచ్ డిఫరెంట్. ఇప్పుడు జెన్యున్గా జాబ్ ఉండి జాబ్ చేసుకుంటా ఒక పర్టికులర్ కంపెనీ దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళది డిఫరెంట్. కొన్ని కన్సల్టెన్సీస్ జెన్యున్గా ఉంటే వాళ్ళు ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు, వాళ్ళు ప్రాపర్గా డబ్బులు తీసుకుంటారు, ప్రాపర్ పర్సంటేజ్ తీసుకొని జీతాలు ఇస్తారు, అన్ని రూల్స్ ప్రకారం వాళ్ళు మెయింటైన్ చేస్తారు. వాళ్ళు ఎక్కడ కూడా తప్పులు చెయ్యరని కాదు, కానీ 90% వాళ్ళ ఎయిమ్ ఏంటంటే మంచి కంపెనీ మంచి మెయింటైన్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఉంటారనమాట. సో అలాంటి వాటిల్లో ప్రాబ్లం అయితే 90% ఉండదు. కానీ ఏమన్నా చిన్న చిన్న కంపెనీస్ ఇలా ఆ పర్టికులర్ టైంకి కనుక మీకు హ్యాండ్ ఇస్తే యూ హ్యావ్ నో చాయిస్ బట్ టు లీవ్ ద కంట్రీ అనమాట. ఎందుకంటే మెయిన్ H1 పికప్ అవ్వాలి. ఓపీటీ పీరియడ్లో పికప్ అవ్వకపోతే నెక్స్ట్ 2 years టైం ఉంటుంది. ఆ నెక్స్ట్ 2 yearsలో కనుక మీకు H1 పికప్ అవ్వకపోతే తర్వాత ఇంకా ఏంటి అనేది ఫర్దర్గా ఆలోచించాలి కదా. కాబట్టి అప్పటి వరకు స్టెమ్ ఓపీటీ అయ్యే వరకు మాత్రం మీరు జాగ్రత్తగా అక్కడే ఉండాలి. లేకపోతే ఇప్పుడు తను ఏంటంటే వెళ్ళిపోయారు ఇండియా, స్టెమ్ ఎక్స్టెన్షన్ రాక. సో ఐ మీన్ ఇండియానో వాళ్ళ దుబాయ్ అనుకుంటా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎనీవే బ్యాక్ అయితే వెళ్ళిపోవాల్సి వచ్చింది. అలాగా వెళ్ళిపోయే పరిస్థితి రాకుండా చూసుకోండి. ఓకే, అది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్ టిల్ దెన్.